టీఎస్ఆర్టీసీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలు నెరవేర్చే పనిలో ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలను వంచిన బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా తననే అధిష్టానం ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు. దొమ్మాటి సాంబయ్యతో మా వరంగల్ ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈ దొంబటి సాంబయ్య గారు మన మధ్యలో ఉన్నారు. సార్ చెప్పండి. ఇవాళ మనం చూస్తున్నాం 2023 నాడు జరిగినటువంటి తెలంగాణ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. మరొక మారు 3 నెలలు అయిపోయినప్పటికి కూడా మరొక మారు మీ ద్వారా ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మనందరం ఒకసారి పరిశీలిస్తే ప్రత్యేక తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఆకాంక్షలు దృష్టిలో ఉంచుకొని, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను దృష్టిలో ఉంచుకొని ఇక విద్యార్థులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దనే అభిప్రాయంతో ఆనాడు 16,000 కోట్ల రూపాయల ధనిక రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారు బిల్ పాస్ చేసి ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది. కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ కొరకు పోరాడింది కాంగ్రెస్. ఇవాళ తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ మధ్యలో కేసీఆర్ గారు పెద్దన్న పాత్ర పోషించి ఆ క్రెడిట్ అంతా కొట్టేసి సెంటిమెంట్స్ను రెచ్చగొట్టడం వల్ల 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఏదైతే రానున్న పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలలో ఈ గన్పూర్ ఏదైతే వరంగల్ పార్లమెంటు ఎస్సీ కాన్స్టిట్యూషన్, ఇందులో ఎంతోమంది ఆశాభావుల వ్యక్తం ముందల్లో ఉన్నారు. అందులో వాళ్ళకి ఎవరికి టికెట్ వస్తుంది, పార్లమెంట్లో ఎవరు ఏ పార్టీ నుంచి మీకు ఆదరణ లభించి మీ పార్టీ నుంచి మీకు టికెట్ వస్తుంది అనుకుంటున్నారా? వస్తే మీకు వస్తుందా, మీకే చేస్తారా, లేకుంటే మీరే కొట్లాడి మీకు వస్తుందా, లేకుంటే వేరే వాళ్ళకి వచ్చినా మీరు చేస్తారా? మీ దానిలో ఎట్లా సమైక్యం ఉంది? నేను గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నాను. అంతకన్నా ముందు నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక ప్రెస్టీజియస్ ఉద్యోగాన్ని వదులుకొని సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. ఎందుకంటే పోలీస్ శాఖలో ఉంటే పోలీస్ శాఖ అనేది శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల పరిరక్షణ వరకే పరిమితమై ఉంటుంది. పరిమితమైనటువంటి విధులు ఉంటాయి, పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రజాస్వామ్య దేశంగా రాజకీయాలు అనేది సుప్రీం పవర్. తద్వారా ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆనాడు ఉద్యోగం వదులుకొని వచ్చిన. ఇవాళ నేను వచ్చిన తర్వాత 20 సంవత్సరాలుగా ప్రజలలో ఉంటున్నా, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నా, ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో నేను మొన్న 39 రోజులు ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ నాయకుడితోని నియోజకవర్గంలో, భూపాలపల్లి నియోజకవర్గంలో రైతుల పక్షాన్ని నిలబడి 39 రోజులు పాదయాత్ర చేసిన. అదేవిధంగా నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి, నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హాస్య జోడో యాత్రలో ఈ రాష్ట్రం అంతా పర్యటించిన ఆయనతో పాటుగా పాదయాత్ర చేసిన. ఆ తర్వాత మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి జోడో యాత్రలో కూడా ఈ రాష్ట్రంలో నేను ఆయనతో పాటు అడిగేయడం జరిగింది. ఆ తర్వాత ఈనాటి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు భట్టి గారి పాదయాత్ర, నేను కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా నేను ఆయన పాదయాత్ర కూడా పాల్గొని ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేస్తూ ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వివరిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్నికల సమయంలో నాకు ఒక బాధ్యత ఇచ్చింది పార్టీ. ఇప్పుడు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటుగా పార్టీని అభివృద్ధి చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా గత సంవత్సరాల కాలం నేను పార్టీ ఇచ్చిన బాధ్యత నిర్వర్తించిన. కరీంనగర్లో వెళ్ళి కార్యకర్తలను, నాయకులను ఎన్నికలకు సమాయత్తం చేయడం, సమావేశాలు నిర్వహించడం, నాయకులను కోఆర్డినేట్ చేయడం, ఈ విధంగా చేయడం వల్ల మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలు 4 ఎమ్మెల్యేనే గెలిపించారు, 4 ఆశీర్వదించారు. అదేవిధంగా వరంగల్కి వచ్చేసరికి వరంగల్ పార్లమెంట్లో కూడా పార్టీ నాకు చెప్పింది, పరకాల నియోజకవర్గం, వర్ధన్నపేట నియోజకవర్గంలో నువ్వు పనిచేయాలి,
నీ వంతు కృషి చేయాలి, వాళ్ళిద్దరిని గెలిపించడంలో నీ భాగస్వామి కావాలని చెప్పింది. తప్పకుండా చేస్తా అని చెప్పిన ఖచ్చితంగా నేను పరకాల్లో పనిచేసిన, వర్ధనపేటలో పనిచేసిన, ఇతర ప్రాంతాల్లో కూడా పనిచేసిన. ప్రజలు ఆశీర్వదించారు. ఆ ఇద్దరు కూడా పరకాల ఎమ్మెల్యే గెలిచింది, ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే గెలిచింది, ఇంకా 4 ఎమ్మెల్యేలు వరంగల్ పార్లమెంట్లో గెలిపించుకోగలిగినాం ఇవాళ. అంటే 2017లో జాయిన్ అయినట్టు నుంచి కూడా పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని నేను తూచా తప్పకుండా పనిచేస్తూ ఆ పార్టీ ఇచ్చినట్టు కార్యక్రమాలతో పాటుగా పార్టీని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో నేనున్నాను. ఇవాళ 2019లో కూడా నాకు పార్లమెంట్ నుంచి టికెట్ ఇచ్చింది పార్టీ, నన్ను గౌరవించింది. ఆనాడు పార్టీ పరిస్థితి బాగలేకపోయినా కూడా నేను ఎంపీగా పోటీ చేసిన వరంగల్ పార్లమెంట్ నుండి. నాకు అప్పుడు 2,62,200 ఓట్లు వేశారు ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్లో. వాళ్ళందరూ కూడా మరొక మారు మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ పార్లమెంట్ నియోజకవర్గం గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా తీర్చిదిద్దుతాననేటువంటి భరోసా కలిగినటువంటి వ్యక్తిగా, ఆస్పిరెంట్గా ఉన్నటువంటి నాయకుడిగా, టీపీసీసీ ఉపాధ్యక్షునిగా ఉన్నటువంటి నేను సక్రమంగా నిర్వర్తించి పార్టీ మధ్యవర్తంగా ఉండి ప్రజలకు సేవాభావం చేసుకుంటానని పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలతో ఉండబోతున్నటువంటి వ్యక్తితో. ఇది వరంగల్ నుంచి సమాచారము. కెమెరామెన్ శివతో రవీందర్, వరంగల్.